హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏమైనా లేదనుకోండి, ఒక్కసారి ఈ విధంగా గుంత పొంగనాలను ప్రిపేర్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. టైం కూడా ఎక్కువ పట్టదండి. తక్కువ టైంలోనే ఈ గుంత పొంగనాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న గుంత పొంగనాలు వేడివేడిగా తింటేనే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటాయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. గుంత పొంగనాలు ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక 1 కప్ వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి. మీరు తీసుకున్న బొంబాయి రవ్వ కనుక కొంచెం లావుగా ఉందనుకోండి, మిక్సీ జార్లో 2-3 పల్సులు ఇచ్చి తీసుకోండి. నేను తీసుకున్న బొంబాయి రవ్వ సన్నగా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. మీడియం సైజులో ఉన్న ఆనియన్ని ఈ విధంగా చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 1 కప్ వరకు వేసుకోవాలి. మీడియం సైజులో ఉన్న పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీడియం సైజులో ఉండే క్యారెట్ని తీసుకొని ఈ విధంగా తురుముకొని తీసుకోవాలి. మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. 2 టమాటాలను తీసుకొని ఈ విధంగా చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 1 స్పూన్ జీలకర్రని, ఒక 1/2 స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఒక 1/2 స్పూన్ వరకు వంట సోడాని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా మిక్స్ చేసుకుంటేనే మనం పెరుగు వేసినప్పుడు ఉండలుండలుగా కట్టకుండా స్మూత్గా అయితే వస్తుందన్నమాట. అందుకని ఫస్ట్ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్ వరకు పుల్లటి పెరుగుని వేసుకోవాలి. పుల్లటి పెరుగు వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి గుంట పొంగనాలు. ఇలా పెరుగు వేసిన తర్వాత పెరుగులో రవ్వ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలుండలు లేకుండా స్మూత్ బ్యాటర్ లాగా అయితే కలుపుకోవాలి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక 1 కప్ వరకు వాటర్ని తీసుకొని 1 కప్ వాటర్ని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ బ్యాటర్ని అయితే కలుపుకోవాలి. నేను ముందు ఒక 1/2 కప్ వాటర్ని తీసుకొని ఈ విధంగా కలుపుకుంటున్నాను. కన్సిస్టెన్సీని చూసుకొని కలుపుకోవాలండి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మిగిలిన 1/2 కప్ వాటర్ని కూడా వేసుకొని చక్కగా స్మూత్ బ్యాటర్ లాగైతే కలుపుకోవాలి. వాటర్ వేసుకొని కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా వాటర్ని వేసుకోవాలండి. బ్యాటర్ కనుక లూజ్ అయినట్లయితే మనకి గుంట పొంగనాలు అనేవి పర్ఫెక్ట్ అయితే రావన్నమాట. అందుకని చూసుకొని కలుపుకోవాలి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ. సో వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. అప్పుడే మనం చేసే ఈ గుంత పొంగనాలు అనేవి పర్ఫెక్ట్గా అయితే వస్తాయన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత బ్యాటర్ మొత్తాన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక 10 నిమిషాల వరకు పెరుగులో రవ్వని నాననివ్వాలి. నేను తీసుకున్న 1 కప్ బొంబాయి రవ్వకి 1 కప్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయినాయండి. ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక మూతను పెట్టేసుకొని 10 నిమిషాల వరకు నానపెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పెరుగులో రవ్వ అనేది చక్కగా నానిపోయింది కదా. మీకు ఒకవేళ నానపెట్టిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా లేదనుకోండి, ఒక 2-3 స్పూన్ల వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ ఇలా వచ్చేంత వరకు కూడా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొంగనాల ప్యాన్ పెట్టుకొని పొంగనాల ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా ఆయిల్ని వేసుకోవాలి. అంటే 1 or 2 డ్రాప్స్ ఆయిల్ని వేసుకొని, ఆయిల్ ఎక్కువ కూడా పట్టదండి, తక్కువ ఆయిల్తోని ఈ పొంగనాలను మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని పొంగనాలలాగా ఇందులో వేసేసుకోవాలి. ముందు పక్కన ఉన్న పొంగనాలలో వేసుకోవాలి. ముందుగానే మీరు మిడిల్లో పొంగనాలు కనుక వేసినట్లయితే మిడిల్లో ఎక్కువ హీట్ అనేది తగులుతుంది కాబట్టి మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకని స్టార్టింగ్లో ఈ విధంగా అడ్జస్ట్లో వేసుకున్న తర్వాత మాత్రమే మిడిల్లో వేసుకున్నట్లయితే చక్కగా మనకి మంచి కలర్లో అయితే వస్తాయన్నమాట. ఇప్పుడు ఒక లిడ్ని పెట్టేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవైపు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకోవాలి. సెకండ్ వైపు కనుక మీకు అవసరమైతే ఆయిల్ని వేసుకోండి, లేకపోతే ఫస్ట్ వేసిన ఆయిలే సరిపోతుంది. ఇలా అన్నిటినీ సెకండ్ వైపుకి టర్న్ చేసిన తర్వాత ఒక లిడ్ని పెట్టేసుకొని ఎక్కడా కూడా పచ్చిదనం లేకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వీటిని వేడివేడిగా టమాటో చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటాయండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా మనం చేసిన ఈ పొంగనాలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.